న్యూరోమస్కులర్ డిజార్డర్స్ మనకి ఇప్పుడు ఇది డిస్కషన్ అయిన తర్వాత మనకు కారణం తెలుసు. ఇప్పుడు జెనెటిక్ ఉన్నది, ఎక్వైర్డ్ ఉన్నది. జెనెటిక్లో అంటే మనం ఫ్యామిలీలో వచ్చే ఇది మన జబ్బు ఇది. సో మనం ఐడెంటిఫై చేయాలి, వచ్చే బేబీని ప్రివెంట్ చేయాలి. బేబీ అయిపోయింది అంటే జీన్ థెరపీ ఉంటుంది, దానికి జీన్ థెరపీ తీసుకోవాలి. ఇది జెనెటిక్ డిసార్డర్స్ ఉంటాయి. ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత ఫాదరు మదర్ అంటే కపుల్స్ ఇద్దరికి టెస్ట్ చేసి జెనెటిక్ ల్యాబ్స్ వచ్చినాయి. మన హైదరాబాద్లో కూడా ఇప్పుడు చాలా జెనెటిక్ ల్యాబ్స్ ఉన్నాయి, వెరీ అడ్వాన్స్డ్ ల్యాబ్స్ ఉన్నాయి. అండ్ మన కేర్ హాస్పిటల్ కూడా ఉన్నది. సో ఈ జెనెటిక్ ల్యాబ్ మనము ఈ ఫెసిలిటీస్ యూజ్ చేసేసి జెనెటిక్ కౌన్సిలింగ్ తీసుకొని మనము ఈ అవాయిడ్ ఎట్లా చేయాలి, పాపకి ఎఫెక్ట్ అయిందా లేదా అన్నది గుర్తుపట్టుకోవచ్చు. మనము పుట్ట ముందుకే గుర్తుపట్టుకోవచ్చు. జెనెటిక్ డిసార్డర్స్లో ఎక్వైర్డ్ డిసార్డర్స్లో ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. పర్టికులర్ డాక్టర్ కన్సల్ట్ చేసేసి ఆ ఎక్వైర్డ్ ట్రీట్మెంట్లో ఎక్వైర్డ్ డిసీజ్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు మనం. ఇది ఒకటి. ఇది ప్రివెన్షన్ పార్ట్ ఆఫ్ ఇట్ నౌ, క్యూరేటివ్ పార్ట్ ఆఫ్ ఇట్ నౌ. అండ్ దెన్ జెనెటిక్ కౌన్సిలింగ్ తీసుకోవాలి. జెనెటిక్ కౌన్సిలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నెగ్లెక్ట్ ఎవరు కూడా చేయవద్దు. జెనెటిక్ కౌన్సిలింగ్లో ఇది మోస్ట్ ఇగ్నోర్డ్ పార్ట్ ఆఫ్ అ ట్రీట్మెంట్. అందరు ఏమంటారంటే ఓన్లీ కూర్చొని మాట్లాడతారండి, దానికి ఏం జెనెటిక్ కౌన్సిలింగ్ తీసుకోవాలి, తప్పది. జెనెటిక్ కౌన్సిలింగ్లో మనకు ఈ డిసీజ్ ఎట్లా ఇన్హెరిట్ అవుతుంది. ఇన్హెరిట్ అంటే ఒక పర్సన్ క్యారియర్ ఉంటారు, క్యారియర్ మనకు గుర్తురాదు. ఈ డిసీజ్ మేనిఫెస్టేషన్ వచ్చిన తర్వాతనే తెలిసిపోతుంది. సో దీనిలో క్యారియర్ అంటే ఆ జీన్స్ క్యారీ చేస్తూ ఉంటారు పేరెంట్స్. ఎవరు క్యారీ చేస్తున్నారు, మన రిస్క్ ఎంత ఉంటుంది, పుట్టో పాపగా ఇది మన రిస్క్ ఎంత ఉంటుంది, అవాయిడ్ ఎట్లా చేయాలి మనము, ఇది అన్నీ జెనెటిక్ స్పెషలిస్టు ఆర్ జెనెటిక్ కౌన్సిలింగ్ వాళ్ళు మనకు దీనికి హెల్ప్ చేసేస్తారు. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.